హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఓపెన్ మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో అది, లేకపోతే పై ఫెస్ట్ అనేటటువంటిది అనౌన్స్ చేశారండి. సో ఈ పై ఫెస్ట్ ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే, చాలా రోజులు మైనింగ్ చేసి మైగ్రేషన్ అవ్వలేదు అనేసి ఇన్ని రోజులు ఎవరైతే బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వాళ్ళ మైగ్రేషన్ అనేది వితిన్ 2-3 స్టెప్పులలో కంప్లీట్ చేసుకునేలా ఒక ప్రాసెస్ అయితే పై నెట్వర్క్ వాళ్ళు మన కోసం అయితే ఇచ్చారండి. సో ఆ అప్డేట్ ఏంటి, అది ఏ విధంగా మనం చేసుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ని మైగ్రేటెడ్ బ్యాలెన్స్ లేక ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీకు ఈ మైగ్రేషన్ చేసుకునేటటువంటి ఆప్షన్, అంటే మాన్యువల్గా మైగ్రేషన్ మీకై మీరు చేసుకునే ఆప్షన్ ఏ విధంగా వస్తుంది అని అంటే, మీ మైనింగ్ సెషన్ అనేది ఎండ్ అయిపోయి ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ బటన్ ఏదైతే ఉందో అది వైట్ కలర్ బటన్గా మారుతుందో, ఆ వైట్ కలర్ బటన్గా మారిన తర్వాత మీరు దాని మీద క్లిక్ చేయాలండి. అంటే మీరు మైనింగ్ అనేది ఆన్ చేయాలి. మైనింగ్ అనేది ఆన్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ చూడండి, ఈ పేజ్లో ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అని అంటే, మీ మైనింగ్ బ్యాలెన్స్ చూపించేసి ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో, అంటే మీరు 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ద్వారా క్రియేట్ చేసుకున్నటువంటి ఒక వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ అడ్రస్ అనేది చూపిస్తుంది అనమాట. చూయించి ఈ వ్యాలెట్ అడ్రస్కి మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మైగ్రేట్ చేసుకోవాలా అనేసి అడుగుతుంది. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ యువర్ మైగ్రేషన్ అనేసి క్లియర్గా చెప్తున్నారనమాట. అంటే మీకై మీరే మీ కాయిన్స్ని మైగ్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ దిస్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో, అంటే మీరు పై నెట్వర్క్లో మెయిన్ నెట్ చెక్ లిస్ట్ కంప్లీట్ చేసుకున్నప్పుడు సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, 6వ స్టెప్, సెకండ్, థర్డ్, 6th ఈ స్టెప్పులలో మీరు క్రియేట్ చేసుకున్నటువంటి 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి ఇక్కడ అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఈ అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ మీద మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీరు 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశారు. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మీరు మీ పై అప్లికేషన్లో ఏదైతే మీ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆ మెయిల్ ఐడి చూయించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్లిక్ ది లింక్ ఇన్ ది ఈమెయిల్ టు కంప్లీట్ ది వ్యాలెట్ వెరిఫికేషన్ అనేసి చెప్తున్నారు అనమాట. అంటే మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వచ్చి ఉంటుంది పై నెట్వర్క్ నుంచి. మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి అక్కడ వచ్చినటువంటి మెయిల్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి అక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోండి అనేసి చెప్తుంది. సో మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, మెయిల్ ఐడి ఓపెన్ చేయాలండి. మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే వస్తుందండి. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇప్పుడే అప్లికేషన్ అనేది అప్డేట్ అవ్వడం వల్ల ఇంకా మెయిల్ అనేది రాలేదండి. సో మీరు మీ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. లేకపోతే ఒక లింక్ అయితే చూపిస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసేసుకుంటే అప్పుడు మీకు మీ మైగ్రేషన్ అనేది మాన్యువల్గా కంప్లీట్ అవుతుంది. సో మీ దాని తర్వాత ఇక్కడికి మీకు కాయిన్స్ అనేవి మైగ్రేట్ అయిపోతాయండి. సో ప్రస్తుతానికి ఇప్పుడే బ్రౌజర్ అనేది అప్డేట్ అయింది కాబట్టి మెయిల్స్ కూడా ఫాస్ట్గా రావట్లేదు. ఎవరు వరీ అవనవసరం లేదు. ఒకవేళ మెయిల్ అనేది రాకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఇంకోసారి మెయిల్ అనేది వస్తుంది. అప్పుడు మీరు నిదానంగా స్లోగా చేసుకోండి. సో దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీ పై అప్లికేషన్ని తర్వాత పై అప్లికేషన్ని తర్వాత పిఐ బ్రౌజర్ని వీటిని ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళేసి ఫస్ట్ అప్డేట్ అనేది చేసి పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసి పెట్టుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మైనింగ్ బటన్ ఏదైతే ఉంటుందో దాని మీద మిమ్మల్ని మైనింగ్ చేయమని అడిగినప్పుడు డైలీ మైనింగ్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పటివరకు ఎర్న్ చేసినటువంటి టోటల్ బ్యాలెన్స్లలో
మీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఈ ఎలిజిబుల్ అంటే మీరు రిఫర్ చేసిన పర్సన్స్ అందరు కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటే ఆ బ్యాలెన్స్ అంతా కూడా మైగ్రేట్ అనేది అయిపోతుంది. సో ఇంతేనండి. కానీ ఇది చాలా అద్భుతమైన అప్డేట్ అని అయితే నేను చెప్పగలను. ఎందుకు అని అంటే చాలామందికి సంవత్సరాల నుంచి కూడా ఈ మైగ్రేషన్ అనేది అవ్వక చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఒకేసారి కూడా మైగ్రేషన్ చేసుకునేలా మంచి అవకాశం అయితే పై నెట్వర్క్ వాళ్ళు ఇచ్చారు. సో ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.